నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. కొత్తగా వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోని చూపించడానికి వీలుగా అవుతుంది అని చెప్తున్నారు. అందుకని చెప్పి లైక్ చేయండి. ఇంకా ఇదిగోండి వాకిలి ఊడ్చేసి నీళ్ళు చల్లేసి ముగ్గు కూడా వేసేసాను. ఇప్పుడు టైము తెల్లవారుజామున 5 గంటలు అవుతుంది. ఇంకా తెల్లవారనే లేదు. ఇంకా ఇప్పటికే ముగ్గు వేసేసి ఉన్నాను. అయితే పొద్దున్నే పువ్వులు కోస్తున్నాను కానీ చెట్లకి కనిపించట్లేదు. తెల్లవారిన తర్వాత చాలా పువ్వులు ఉంటున్నాయి. ఇంకా ఈయన స్నానం చేసిన తర్వాత పువ్వులన్నీ కోసి మళ్ళీ దేవుడికి పెట్టుకుని పూజ చేసుకుంటున్నారు ఆయన. నేను కూడా తెల్లవారుజామునే దీపం పెట్టాలి. నాకు ఎందుకనో నచ్చట్లేదు తెల్లారిపోయిన తర్వాత దీపారాధన చేస్తుంటే అని ఇంకా పొద్దున్నేనే చేసుకుంటున్నాను. ఒక పక్కన హరే కృష్ణ మంత్రం చేసుకుంటూ వింటూనే ఈ పనులన్నీ అయితే చేసుకుంటున్నాను. కానీ కూర్చుని అయితే 16 మాలలో చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఈ పనంతా చేసుకుంటూ చేయాలంటే నాకు అసలు అవ్వట్లేదు. ఇంకా ఇలాగ పూజ అయితే చేసేసుకున్నాను. దీపారాధన చేసేసి దేవుడికి నైవేద్యంగా పాలు అయితే పెట్టాను. శ్రీ రాధాకృష్ణుల వారికి పాలు పెట్టి కొంచెం ఒక్క తులసి దళం కూడా వేయాలి. వేస్తేనే ఆ ఫలితం దక్కుతుంది. ఇలా చిన్నగా అయితే పూజ చేసేసుకున్నాను. సింపుల్గా ఎక్కువగా ఆర్భాటంగా చేయనని చెప్తూనే ఉంటాను కదా. ఇలా సింపుల్గా అయితే చిన్నగా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఈయన డ్యూటీకి వెళ్ళే ముందర టిఫిన్ త్వరగా వేసేయి, ఈరోజు పొద్దున్నే వెళ్ళాలి అని చెప్పి అన్నారు. ఇంక అందుకని చెప్పి నేను ఇడ్లీ వేస్తుంటే స్టీల్ రేకుల్లో ఇడ్లీ వేస్తున్నాను కదా, దానికంటే కూడా ఇది అసలు ఆవిరికుడుం గిన్నె అనమాట. అయితే ఆవిరికుడుం కాదు నేను వేసింది, ఇప్పుడు ఇడ్లీనే ఇలాగ క్లాత్ వేసేసి ఇడ్లీ పిండి వేసి అసలు ఆవిరి మీద ఉడికిస్తుంటే ఈ క్లాత్ మీద ఉడకటం వల్ల ఏమో హోటల్ మాదిరిగా వస్తుంది. ఇడ్లీ చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే 2 సార్లుగా వేసుకోవాలి. అది స్టీల్ పాత్ర అనుకోండి, ఒకసారితో సరిపోయేది. ఇంకా ఇది ఒకళ్ళకి వస్తుంది అంటే 4 ఇడ్లీలు తినే బదులు ఇవి 2 ఇడ్లీలు తినచ్చు అనమాట. ఇది దారం పోగేనండి, ఏమీ కాదు. అది అంటుకుని పోయిందనమాట, తీసి పక్కన పెట్టేశాను. అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే ఇడ్లీలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇంకా ఒక ప్లేటు 2 ప్లేట్లు అయిన తర్వాత ఇంకా ఒక ప్లేట్కే అవుతుంది. లాస్ట్లో ఉందన్నమాట ఇంక ఇడ్లీ పిండి. 2 రోజులు వచ్చింది. నేను గ్రైండ్ చేసి పెట్టిన తర్వాత 2 రోజులు వేశాను. ఇది 3వ రోజు. ఇంకా 3వ రోజుకి ఆ 2 ప్లేట్లు అవగా ఇంక ఇది ఒక ప్లేట్ వచ్చిందనమాట. అది మీకు చూపిస్తూ కూడా చేస్తున్నాను. అసలు ఇంకా నేను ఇలాగే వేసుకుందాము ఇడ్లీ. ఆ ఇడ్లీ పాత్ర కూడా స్టీల్ పాత్ర, కడిగి తొడవటం ఇదంతా ఎందుకులే, పిల్లలు వచ్చినప్పుడు వాడుకోవచ్చులే అని చెప్పి అది పక్కన పెట్టేసి ఇంకా ఇదే వాడుకుందాము అని అయితే అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఇది ఆవిరికుడుము పాత్ర అనమాట. మొన్న ఒకరోజు ఆవిరికుడుము వేసి సరే ఇడ్లీ కూడా వేద్దాము అసలు ఎలా ఉంటుందని చెప్పి చూస్తే ఇంకా ఇదే నాకు నచ్చింది అనమాట. ఇంక ఇలాగే కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. ఇక ఈయనకి టిఫిన్ పెట్టేసిద్దామని చెప్పి ఈరోజు చట్నీ అంటూ ఏమీ చేయలేదు. పచ్చిమిరపకాయలు అవి నిండుకున్నాయని చెప్పి టమాటా చట్నీ ఉంది, రోటి చట్నీ చేసింది. ఇంకా టమాటా చట్నీ వేస్తే ఇంకేం చేస్తాను, తప్పనప్పుడు తింటారులే ఇంకా ఏదో ఒకటి అనుకుంటూ. ఉత్తవ అయితే తినలేదు కదా, ఇక అందుకని చెప్పి టమాటా చట్నీ వేసి ఇచ్చేసాను ఆయనకి. ఇంకా తినేసి డ్యూటీకి వెళ్తాను నేను త్వరగా, అంటే మధ్యాహ్నానికి వచ్చేస్తారు. వచ్చేటప్పుడు కూరగాయలు అవి తీసుకొస్తాను అని అన్నారు. సర్లేమని చెప్పి ఇంకా త్వరగా ఆయన పెట్టి పంపించేసేద్దామని చెప్పి టిఫిన్ అయితే పెట్టేశాను. ఈయన వెళ్ళి మధ్యాహ్నం 1:30కి వచ్చేసారు. అప్పటికి నేను అన్నం వండేసి ఉన్నాను అనమాట. కూరగాయలు ఏమీ లేవు, పచ్చిమిరపకాయతో సహా లేదు. పొద్దున్న చెప్పాను కదా ఇడ్లీలోకి చట్నీ చేయడానికి కూడా పచ్చిమిర్చి కూడా లేవని. ఇంక ఇప్పుడు వస్తా కూరగాయలు అయితే తీసుకొచ్చారు. పచ్చిమిర్చి, టమాటా, చామదుంపలు, బెండకాయలు, దొండకాయలు, కొత్తిమీర తీసుకొచ్చారు. ఇవి మా ఇద్దరికే కదా 4 రోజుల పాటు వస్తాయి. టమాటాలు అయితే ఇంకా ఉంటాయన్నమాట. కొత్తిమీర చాలా బాగుంది ఫ్రెష్గా. ఇంకా కొత్తిమీర ఏర్లు ఉన్నాయి కదా, ఆ ఏర్లు కట్ చేసేసి డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా బీరకాయలు కూడా తీసుకొచ్చారు. ఇక బీరకాయలు ఇప్పుడు వండుదాంలే అని చెప్పి పక్కన పెడుతున్నాను అనమాట. ఇంకా టైం అయిపోతుంది కదా, ఈ కూరగాయలన్నీ సర్దేసరికి అని చెప్పి బీరకాయలు ముందు చెక్కు తీసేసి కూర పొయ్యి మీద వేసేద్దామని చెప్పి కూరగాయలు అక్కడ పెట్టేసి ఇంకా కూర అయితే వండేసేస్తున్నాను పొయ్యి మీద వేసి. అది అక్కడ మగ్గుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను ఈ కూరగాయలన్నీ సర్దుకుంటూ ఉండొచ్చు అని చెప్పి ముందుగా వేసాను. అయితే 2 బీరకాయలు ముదిరిపోయి ఉన్నాయి అన్నమాట.
ఇంకా అవి పచ్చడికి ఉంచుకుందాంలే, చట్నీకి బాగుంటాయి. కొంచెం ముదిరిపోయిన బీరకాయ చాలా బాగుంటుంది పచ్చడికి. ముదిరిపోయిందని పారేసుకునే పని అవసరం లేదు. నేను అసలు ఏది కూడా వేస్ట్ చేయనండి. ఊరికే పారేసుకుంటే ఏమొస్తుంది, ఇంతంత రేట్లు పెట్టి తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా అని ఏదైనా చట్నీకైనా ఉపయోగిస్తూ ఉంటానన్నమాట. ఇంకా అట్లా కూరగాయలు సర్దుకుంటూనే ఒక పక్కన కూర చూసుకుంటూ ఉన్నాను. ఈయనకేమో ఇప్పటికే పావు తక్కువ 2 అయిపోయింది మధ్యాహ్నం. ఇంకా ఆకలి వేసేస్తుంది, త్వరగా కానీ అని అంటున్నారు. అప్పటికే నేను అన్నం అది వండేసి ఉంచాను. ఎప్పుడు వస్తే అప్పుడు ఈజీగా ఏదో కూర వండేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నాను అనమాట. ఇదిగోండి రైస్ అయితే ఇలాగా వండేసి అట్టే పెట్టేశాను. ఇక ఇప్పుడేమో ఆ కూర మగ్గుతూ ఉంది. కూరగాయలన్నీ తీసి సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. టమాటాలు అయితే పెట్టను, ఫ్రిడ్జ్లో పెట్టను, టమాటాలు బయటే పెడతాను అనమాట. ఇంకా ఈ డబ్బాలోనేమో కొత్తిమీర మంచిగా చేసేసి కొత్తిమీర కూడా వేసేసుకుందాము దాంట్లోని. ఈ చామదుంపలు ఉన్నాయి కదా, ఆ చామదుంపలు నిండా మట్టిగా ఉందన్నమాట. ఒకసారి కడిగేసేసి నీళ్ళన్నీ తడారిపోయిన తర్వాత అప్పుడు ఒక పక్కన పెట్టచ్చు అని చెప్పి బాక్స్లోకి తీసి పక్కన పెట్టాను. అవి నీళ్ళల్లో నానపోసాను చామదుంపలు. ఇదేమో కొత్తిమీర జాగ్రత్త చేసుకుంటున్నాను అనమాట. ఏర్లు అవి కట్ చేసేసాను. ఇంక ఈ పచ్చిమిరపకాయలు తొడియాలు అవి తీసేసి ఒక కవర్లో పెట్టేసుకోవచ్చులే అని చెప్పి అవి కూడా ఒక పక్కగా, అంటే దొండకాయలు పచ్చిమిరపకాయలు కలిసిపోయి ఉన్నాయి. అవి ఇవి విడివిడిగా చేస్తున్నాను అనమాట. చౌకైపోయినాయి అంట కూరగాయలు అంటున్నారనమాట. వర్షాలు పడినాయి కదా కాస్తంత, అందుకని చెప్పి చౌకయి ఉండొచ్చు అని అనుకున్నాము. ఇంకా ఈ మాత్రంగా అన్నీ నీట్గా సర్దేసి పెట్టేసుకున్నాను. కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా వారం వరకు మాకు కూరగాయలకి కొదవ ఉండదు అనమాట. ఎందుకంటే మధ్య మధ్యలో పప్పు కూర వండుతాను, చారు పెడతా ఉంటాను కాబట్టి ఇబ్బంది ఉండదు ఇంకా వారం రోజుల వరకు. ఇంకా ఎక్కడివక్కడ సర్ది పెట్టేసేసి ఈలోపు బీరకాయ కూర మగ్గింది. ఎక్కువగా కారం వేయను అనమాట. పాలు పోసి వండుదామని చెప్పి పాలు పోసాను. కొంచెం అంతే, కొంచెం వేస్తాను కారం. మసాలా కారం కాకుండా విడిగా పచ్చికారం ఉంది కదా, అదైతే వేస్తాను బీరకాయ కూరలో. ఇక కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము, చాలా రుచిగా వస్తుంది అనమాట కొత్తిమీర వేస్తే అని చెప్పి. కొంచెం ఇసుకగా ఉంది కొత్తిమీర అప్పుడు, ఎందుకంటే ఈ వేర్లు అవి కట్ చేశాను కదా, ఆ కట్ చేసిన వేర్లు అవి మట్టిలో లాగారు. ఇప్పుడే ఫ్రెష్గా ఉంది కానీ ఇంకా అదంతా నీట్గా కడిగేసేసి మళ్ళీ కొంచెం నీళ్లు పోసి ఉంచితే ఈ కూర మగ్గేలోపు కొంచెం ఏమైనా ఇసుక అది ఉన్నా నీళ్ళల్లోకి కిందకి దిగిపోతుందని చెప్పి ఆ గిన్నెలో పెట్టేసి కొత్తిమీరని నీళ్లు పోసి పక్కన పెట్టి ఉంచాను. ఇంకా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇగోండి ఈ 2 బీరకాయలు ఉన్నాయని చెప్పాను కదా, ఇవి చెక్కు తీస్తుంటే రావట్లేదు. ఇక ఈ ముదిరిపోయినాయి, చట్నీ చేద్దాంలే సాయంత్రం పూట. ఇంక ఇప్పుడు చేసేసేదాన్ని కానీ నా అప్పటి వరకు ఉండేటట్లేరు, ఆకలి అంటున్నారు అనమాట. టైం అయిపోయింది, 2 అయిపోయింది. ఇంకా ఎప్పుడు 1 గంటకల్లా తినేసి అలవాటు కదా, బాగా ఆకలి అంటున్నారు. ఇంకా ఈ మాత్రంగా కొత్తిమీర కూడా ఇలా కట్ చేసేసి వేసాను అనమాట. నేను ఇలాగ కత్తితోనే కట్ చేస్తాను. కూరగాయలు ఏమైనా పాల ప్యాకెట్లు ఇంకా ఏమైనా వగైరా కవర్లు కట్ చేయాలంటే దగ్గరే పెట్టుకుంటాను అనమాట. ఈ కత్తిని వంటగదిలో కత్తిరి, ఇది ఇంకా దేనికి యూజ్ చేయము. అలాగే దేవుడి దగ్గర కూడా ఒక కత్తిరి పెట్టుకుంటాను. ఏమైనా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఒత్తుల ప్యాకెట్లు కానీ ఇంకా సాంబ్రాణి పుల్లల ప్యాకెట్స్ కానీ లేదంటే ముద్దకర్పూరం ప్యాకెట్స్ కానీ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేయడానికి అక్కడ కత్తిరి అక్కడే, దేవుడి దగ్గరది ఇంకా ఎక్కడికి ఉపయోగించను. అలాగే వంటగదిలోనే ఉపయోగిస్తాను అనమాట. ఇంకా తగినంత వేసాను కారం. నేను కరెంటు పోయిందని చెప్పి బయట కూర్చుని వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అందుకని చెప్పి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమీ అనుకోవద్దు. ఇంకా ఆగట్లేదు ఈయన. ఇంక ఇలాగే నీరుగా ఉన్నా పర్వాలేదు, ముందు వేసి పెట్టేసేయి, ఆకలి రుచి అరగదంటారు కదా, ఇలాగా అయిపోయిన తర్వాత ఇంకా అన్నం పెట్టేసేస్తున్నాను. కూర కొంచెం ఇంకొంచెం దగ్గర పడితే బాగుండేది అని అంటే పర్వాలేదు పెట్టేసేయి, నాకు చాలా ఆకలేస్తుంది. ఆయన అంటున్నాను కానీ నాకు కూడా బాగా ఆకలేస్తుంది అనమాట. పొద్దున ఇడ్లీ వేశాను కదా, ఆ ఒక ఇడ్లీ నేను తిన్నాను. 2 ఇడ్లీలు అయితే ఆయనకి పెట్టేసి ఇచ్చాను కదా, అవి పెద్ద ఇడ్లీలు కదా, దాన్ని తట్టు ఇడ్లీలు అని కూడా అంటారు హోటల్ స్టైల్లో చెప్పాలంటే. అందుకని చెప్పి ఇక ఇడ్లీ తిన్న రోజున ఆకలే చేస్తుంది కదా, ఇక త్వరగా అన్నం అయితే రెడీ చేసి పెట్టేసి ఇచ్చేసాను కంచంలో. మా అమ్మ బీరకాయ కూర వండితే పుల్లల పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద ఎంత రుచిగా ఉండేదో, అసలు తినే కొద్దీ తినాలనిపించేది. ఆకలి లేకపోయినా, కడుపు నిండిపోయినా కూడా ఇంకొంచెం అన్నం తినాలనిపించేది అనమాట. అంత కమ్మగా వండేది మా అమ్మ అయితే కట్టెల పొయ్యి మీద. ఏ కూరైనా చాలా బాగా వండేది అనమాట. ఇంకా ఈయనకి పెట్టేసి ఇచ్చేసి నేను కూడా పెట్టుకుని తినేసాను.
తిన్న తర్వాత కొంతసేపు పడుకుని 3 గంటలకు లేచి మినుములు అవి ఎప్పుడో కడిగేసి అలాగ మూట కట్టేసి పెట్టేసాము. ఆరిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు అలాగే ఉంటుంది. ఈయనకి అసలు కుదరట్లేదు. నేను అంతకంటే తీసుకెళ్ళలేనమాట. 25 కేజీలు కదా, నేను మిల్లుకి తీసుకెళ్ళి పట్టించుకురావాలంటే నా వల్ల కాని పని. ఇంకా ఈయన అన్నారు, తినేసి 1 గంట పడుకుని వెళ్దాము, 4 గంటలకు లేపు అని అన్నారు. సరే అని చెప్పి ఇక ఆయనకి పెట్టించేసి నేను కూడా పెట్టుకుని తినేసి కాసేపు పడుకుని లేచిన తర్వాత అంతకు ముందలా నేను రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా ఎండలో పోసేసి మూట కట్టేసి అలాగే పెట్టేశాను. ఇది కూడా అప్పుడే మినువులు ఇవి ఒకేసారి పిండి పట్టించలే అని చెప్పి ఒక పక్కన అలాగే ఉంచేసాను అనమాట. ఇంకా ఈ రోజుకి పడింది. దగ్గర దగ్గర ఒక 20 రోజులు అట్లా అవ్వస్తుంది అనమాట. ఇవన్నీ కడిగి ఆరపోసేసి మళ్ళీ ఈరోజు ఒకసారి డాబా పైన ఎండలో పెట్టేసేసి కిందకి తీసుకొచ్చేసి ఒక క్యాన్లో పోసి తీసుకువెళ్దామని చెప్పి ఇలాగ క్యాన్లో అయితే పోస్తున్నాను. జావ కాసుకోవటానికి కానీ అట్ల పిండిలో కలుపుకోవచ్చు, లేదంటే ఏమైనా పిట్టుగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నడు నొప్పి వచ్చే వాళ్ళకి కూడా చాలా బలంగా కూడా ఉంటుంది. ఇది పిట్టుగా వేసుకుని తింటే ఇంకా ఇవంతా రెడీ చేసిన తర్వాత ఈ మినువులు బస్తాలు మినువులు కట్టేసి అట్టి పెట్టాను కదా, ఏమైనా మంచిగా ఉన్నాయా లేదా అని చూస్తే చక్కగా ఉన్నాయి అన్నమాట. కడిగేసి ఆరబోసాను కదా, ఇక ఈరోజు అయితే ఎండపోయలేదన్నమాట. మళ్ళీ ఎండలో పోసి ఇప్పటికిప్పుడు తీసుకెళ్తే మినువులు పప్పు అవ్వదన్నమాట, నూక అయిపోతుంది. అందుకని చెప్పి ఇంకా ఇవి ఎండలో పోయకుండానే మూట ఉన్నట్టుగానే మళ్ళీ దగ్గరగా ఊరికే చూశాను ఎలా ఉన్నాయి మినువులు, చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఇంకా మూట తీసి చూస్తే చాలా బాగున్నాయి అని చెప్పి మళ్ళీ ఈయన మూట కట్టేసేసి ఇంకా బయలుదేరామన్నమాట. టీ పెడతానంటే వచ్చిన తర్వాత తాగుతానులే, ఇప్పుడు నాకు తాగాలని లేదు, పద వెళ్ళేసి వద్దాము, త్వరగా పని అయిపోద్దని చెప్పి ఇక తీసుకెళ్తున్నారు. నేను కూడా వెళ్ళాను వెనకాల, ఎందుకంటే క్యాన్ ఒకటి పట్టుకోవాలి. ఈ బస్తా మీద పెట్టేసి బండి మీద తీసుకెళ్తే ఒకవేళ పక్కకు ఒరిగిపోయిందనుకో ఆ మూత ఊడిపోయి పడిపోయి మొత్తం రోడ్ అంతా అయిపోతాయి కదా, అందుకని చెప్పి కంపల్సరీ నేనైతే వెళ్ళాలి, నేను వస్తానని చెప్పి బయలుదేరుతున్నాను అనమాట. నేను కూడా ఇక ఈయన బండి స్టార్ట్ చేశారు, నేను కూడా క్యాన్ పట్టుకుని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాను అనమాట. ఇక వెళ్తున్నాము. మా ఇంటికి కంకిపాడు కదా, మా ఊరేమో కోలవెన్ను, కంకిపాడు వెళ్ళాలంటే ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. పావు గంటలో వెళ్ళిపోవచ్చు, బండి మీదే కాబట్టి పావు గంటలో వెళ్ళిపోవచ్చు. ఊళ్ళో కూడా ఉంది కానీ అక్కడైతే కంకిపాడులో అయితే బాగా పడతారు. మేము కారం అన్నీ కూడా అక్కడే పట్టిస్తున్నాము, చాలా బాగుంది. మొన్న కారం కూడా వాళ్ళ దగ్గరే పట్టించామన్నమాట. ఇంకా అక్కడికే తీసుకెళ్దామని చెప్పి ఇంకా బయలుదేరామన్నమాట. ఇదిగోండి ఇక వచ్చేసాము మిల్లు దగ్గరికి. ఆవిడ తూకం పెట్టింది కానీ మర్చిపోయిందంట, మళ్ళీ ఎంత ఉందో ఏంటో, పిండి అయిన తర్వాత పెడతానులేండి అని అంది. ఇంకా ఈ మరలో వేసేసింది, తీసుకొచ్చినవన్నీ మెత్తగా పట్టేసేయండి అని చెప్పాను. తర్వాత ఏమో ఈయన మినువులు బస్తా అక్కడే ఉంది కదా, లోపలికి తీసుకురావాలి అని చెప్పి అక్కడే ఉన్నారు. ఇంకా అవి కూడా తీసుకురండి, తూకం పెడతాను అని చెప్తుంది అనమాట. సరే తీసుకొస్తానమ్మా అని అంటున్నారు. ఇక ఇవ్వండి, ఇవైతే మంచిగా దానిలో మిషన్లో వేసేసి ఆడేస్తుంది పిండి. ఈయనేమో మినుములు బస్తా తీసుకొచ్చి తూకం పెట్టించారనమాట. కరెక్ట్గా తూకం పెడితే 25 కేజీలు వచ్చినాయి మినుములు. నేను కడిగి మట్టి గసి అంతా శుభ్రం చేసిన తర్వాత 25 కేజీలు వచ్చింది మినుములు. ఇదిగోండి తీసుకొచ్చి ఇలాగ, ఈ తూకం మంచి తూకం అనమాట, అటు ఇటు పోదు, ఏంటంటే కొంచెం తేడాగా ఉండదు, కరెక్ట్గా చూపిస్తుంది కొలత. కరెక్ట్గా 25 కేజీలు వచ్చిందని చెప్తుంది. మేము చూసాము 25 కేజీలే ఉంది. కేజీకి వచ్చి 7 రూపాయలు తీసుకుంది పప్పుకి, మినపప్పు ఆడినందుకు. పిండికేమో 4 రూపాయలు తీసుకున్నట్టుంది కేజీకి. మొత్తం కలిపి 175 రూపాయలు అయిందండి అని చెప్పి తీసుకున్నారు ఆవిడ. చాలా బాగా ఆడతారనమాట. పసుపు కారం అన్నీ ఖాళీ ఉండదు అసలు మిల్లు, ఎప్పుడు ఏదో ఒకటి ఆడుతూనే ఉంటారు. ఎక్కువగా వీళ్ళకి ఖాతాలు ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద షాపుల నుండి తీసుకొస్తారు పిండిలు ఆడమని చెప్పి. అవి పప్పులు కానీ ఏమైనా సరే పెద్ద మిల్లు అనమాట ఇక్కడ. ఇంకా ఈ మినువులు వేసేసింది దీంట్లోనే, మిషన్లో వేస్తే జల్లెడు కూడా అదే పట్టేస్తుంది అనమాట. ఇంక మనం చెరుక్కునే పని లేకుండా. కానీ నేనైతే చెరుగుతాను. చెరిగి అంటే రోట్లో కొంచెం దంచడం అంటే నూక అయ్యేదాకా కాదు, కొంచెం తగిలినట్టుగా బండతో దంచామనుకోండి, కొంచెం దానికి పప్పుకి ఉన్న ముక్క అట్లా ఊడిపోయి పొట్టులాగా వచ్చేస్తుంది. అది చెరిగేసుకుని
మనం ఒక డబ్బాలో పోసి నిల్వ చేసుకుంటే సంవత్సరం కాదు 2 సంవత్సరాలు ఉన్నా కూడా పప్పుకి పురుగు పట్టనే పట్టదు. గాలి ఆడకపోయినా సరే పప్పుకి అస్సలు పురుగు పట్టదు అలా చెరిగి పోసుకుంటే. ఇలాగ ఏంటంటే ఇట్లా పోసుకున్న ఇలా ఉన్నది ఉంచేసామనుకోండి ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి, లేదంటే పురుగు పడుతుందేమోనని చెప్పి భయంగా అనిపిస్తుంది అనమాట. చక్కగా వచ్చింది చిట్టుపప్పు, చాలా బాగుంది మినప్పప్పు అనమాట. మంచిగా ఆడిచ్చేస్తుంది. ఆమె మిషన్లో వేసి మళ్ళీ ఇంకొకసారి వేసి జల్లెడ పట్టేసింది అనమాట. ఇంకా ఒక పక్కనేమో ఇక్కడ ఇదిగోండి పిండి కూడా రెడీ అయిపోయింది. ఇంకొంచెమే ఉంది, అది కూడా అయిపోవచ్చింది. ఇదిగోండి ఈ మాత్రంగా. దీంట్లో తక్కువైందల్లా ఒక గోధుమలే తక్కువైనవి, అవి వేయలేదు, అన్నీ వేసాను. అయితే చపాతీలోకి వేసుకున్నప్పుడు ఇంకా అదే గోధుమ పిండి కదా, ఇంకెందుకులే జావగా కాసుకున్నప్పుడే కొంచెం గోధుమ పిండి తక్కువైంది అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి మంచిగా పప్పు అయితే ఇలా నీట్గా ఆడేసేసి ఇచ్చేసింది. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ సంచిలో పోసి మూట కట్టేసేసి ఇక ఎంత అయిందమ్మా చెప్పు అని చెప్పి నా డబ్బులు కూడా లెక్క చూసి ఇచ్చేశారు. త్వరగానే అయిపోయింది. వెళ్ళిన తర్వాత ఒక అరగంటలో ఉండండి అని చెప్పి ఒక అరగంట అంటే అరగంటే టైం పట్టింది. ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత టీ పెట్టు తాగేస్తాను, నేను ఇందాక కూడా తాగలేదు కదా అని అన్నారు. ఇక నేను టీ పెట్టేసి సాయంత్రం పనులు చేసుకుందామని చెప్పి వంటగదిలోకి అయితే వచ్చేసానండి. నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.